నా 50 ఇయర్స్ అప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు, చనిపోయాడు. నాలాంటి ఒక ఆడపిల్లని పెంచాలంటే ఇంకా కష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిచ్ పీపులే, కానీ మమ్మల్ని కొంచెం చూడరు. నాకు స్కూల్ చదివినప్పుడు అలాగే అనిపించేది, ఎందుకు ఈ అమ్మాయిని అలాగ స్కూల్కి గట్టా వికలాంగుల అమ్మాయి సొట్టదాయి అని అనేవారు చాలామంది. పెద్దవాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకు జాలిగా చూస్తారని. జీవితం అనేది ఒక పెద్ద పోరాటం. ఈ పోరాటంలోని అనేక సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కొని మనం ముందుకు వెళితే అనేక విజయాలను సాధించవచ్చు. అందుకు నిదర్శనం సుచరిత గారు జీవితం ఏంటి, అసలు ఈ రంగంలోకి రావడానికి గల రీజన్స్ ఏంటి, ఆమె కింద ఒక 100 మంది వికలాంగులకు ఆమె జీవితాన్ని ఇచ్చారు. అసలు ఈ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అనేక సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి గాని కష్టాల్లో చిక్కుకున్నామని చావే పరిష్కారమైతే లాభమేంటి? మా అక్క విషయంలో జరిగిన అన్యాయం మరెవ్వరి జీవితాల్లో జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ద్వారా వృత్తి విద్య శిక్షణ ఇస్తూ అనేక జీవితాలను నిలబెడుతుంది ఈ సుచిత్ర. మేడం, అసలు ఈ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఇంతమంది దివ్యాంగులకి అసలు లైఫ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే మన లైఫ్లోని ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తేనే ఇలాంటివి రన్ చేయాలనిపిస్తుంది. ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి మూలం కారణం మా ఫ్యామిలీ. మా అక్క పద్మజ. సో డఫ్ అండ్ డమ్ కాబట్టి తను హీరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ నార్మల్ స్కూల్లో చదువుకోలేరని మేము ఉండేది రాంచి. అక్కడ ఊరు చివరిలో ఒక స్పెషల్ స్కూల్ ఉండేది. సో మా ఫాదర్ ఏం చేశారంటే ఆ స్పెషల్ స్కూల్లో తనతో తోడుగా ఎవరొకరు ఉండాలని నన్ను కూడా తనతో పాటు పంపించారు. నేను ఆ స్పెషల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో అయితే కోపం వచ్చేది, ఎప్పుడైనా ఆమె చంపేయాలన్నంత కోపం ఉండేది. వెళ్ళిన తర్వాత నాకేం అర్థమైంది అని అంటే డిజేబిలిటీ ఏదైతే మనం దివ్యాంగతనం అంటామో, ఈరోజు దివ్యాంగ అని పిలుస్తున్నాము, ఇంతకుముందు మనం డిజేబిలిటీ అని పిలిచేవారిని. సో మన బాడీలో ఉన్న ఒక వైకల్యంతో ఒక కులాన్ని తయారు చేశారు సమాజం. అంటే మనందరికీ కూడా ఒక కాస్ట్ కేటగిరీ ఎలాగైతే ఉంటుందో బాడీలో ఏ ఒక అవయవం దేవుడిచ్చిన అవయవంలో ఏదైనా లోపం ఉన్నది అని అంటే ఒక కులాన్ని తయారు చేశారు. ఆ కులము ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగంలో కానీ సమాజంలో కానీ సమానత లేదు అని చెప్పేసి ఒక వివక్షత అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో మా స్కూల్లోనే మా సిస్టర్కి అడ్మిషన్ ఇచ్చుంటే మా సిస్టర్ మాతో పాటు మా స్కూల్లో చదువుకోను, కానీ అక్కడ ఏం చేశారు, అలాంటి స్కూల్లో మాత్రమే చదవాలి అని అంటే తనతో తోడలేదని నన్ను కూడా ఒక స్పెషల్ స్కూల్లో మా ఫాదర్ జాయిన్ చేశారు. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఇద్దరు సమానం. ఎడ్యుకేషన్కి ఎప్పుడు ఏ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పటం లేదు, డిజబిలిటీ మీరు ఇక్కడ చదవకూడదు, లేకపోతే మీరు ఇలాగ అంగవైకల్యంలో ఉన్నారు, ఇలాగ డిజబిలిటీ దివ్యాంగంగా ఉన్నారు, మీరు రాకూడదు, ఎక్కడా లేదు. సో నాకు అక్కడ ఆలోచన ఏమొచ్చింది అంటే నేను నా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఏదైనా చేయాలి అని చెప్పి. సో నేను ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జనసేషన్లో టీచర్గా చేస్తున్నప్పుడు మన డిఫరెంట్ లేబుల్ డఫ్ అండ్ డమ్ చిల్డ్రన్స్ని తీసుకోవడం మొదలెట్టాను. నాకు సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి. సో అలాగా ఎడ్యుకేషన్లో తీసుకొని వస్తున్నప్పుడు ఒక జన్కి మంచి పాజిటివ్ జరిగింది అని అంటే కంపల్సరీ ఇంకొక పిల్లలు కూడా రావడం మొదలెట్టారు. సో అలాగ కొంతకాలంగా నా శాలరీ సరిపోలేదు. అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక సంస్థను మొదలు పెడితే బాగుంటుంది కదా, ఎంతోమందికి ఇవ్వగలం అంటే అప్పుడు 2009లో మొదలుపెట్టిన ఈ సంస్థ ప్రజ్వల్ వాణి. ప్రజ్వల్ అంటే మొదటి వెలుగు, వాణి అంటే ధ్వని.
చూడలేని వాళ్ళు వినగలరు, వినలేని వాళ్ళు చూడగలరు. దృఢ సంకల్పంతో తానే కాకుండా ఇతరులు ఎదగాలి అని ముందుకు సాగింది. మూగ చెవిటి వారికి శిక్షణ ఇవ్వడం కోసం 2009లో ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ సంస్థను స్థాపించింది. అందుకు విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహకారం అందించారు. విష్ణుకుమార్ రాజు గారు ఒక సపోర్ట్ వలన మాకు 2017లో ఈ బిల్డింగ్ ఇచ్చారు. 2020లో దాన్ని రెన్యువల్ అవ్వాలి, కానీ ఆ లీజ్ అనేది గవర్నమెంట్ ఇప్పటి వరకు రెన్యువల్ చేయటం లేదు. ఇంకొక బిల్డింగ్ ఇచ్చారు, అక్కడ మేము ఈ కుట్టీలు అవి నేర్పించేవారమే. ఒకరోజు సాయంత్రం వచ్చి మన ప్రభుత్వ ఉద్యోగులు మిషన్స్ అన్నీ రోడ్డు మీదకి విసిరేశారు. అంటే అక్కడ ప్రాస్టిట్యూషన్ జరగవచ్చు, ఆ ప్లేసెస్లో ఏమన్నా చేయవచ్చు. గవర్నమెంట్ ఇమీడియట్గా సచివాలయాలు అలర్ట్ చేయాలని చెప్పింది. సచివాలయం అలర్ట్ చేయడానికి ఏదైనా వేకెట్గా ఉన్న ప్లేసెస్లో అవి తీసుకొని వాటిని సచివాలయాలుగా కన్వర్ట్ చేయమని చెప్పారు. కానీ ఒక స్కూలు లేకపోతే ఒక దివ్యాంగ పిల్లలకి ఎడ్యుకేషన్ పాలసీ ఇస్తున్న ప్లేసెస్ని ఇలాగ బయట ఖాళీ చేయించి అర్థవంతంగా మీకు సచివాలయాలు పెట్టమని చెప్పలేదు కదండి. సచివాలయాలు పెట్టారు, ఆ పక్కనున్న ప్లేసెస్ అన్ని వేకెట్గా ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, తాగుతారు, అక్కడికి చుట్టుపక్కల వచ్చి ఎంతో న్యూసెన్స్ చేస్తారు. ప్రజ్వల్ వాణి ద్వారా అనేక మంది విద్యను అభ్యసించి ఉద్యోగరీతిలో స్థిరపడ్డారు. అంటే సాధారణ విద్యార్థులకు సమానంగా మేము ఎందులోనూ తక్కువ కాదు అని డిగ్రీలు కూడా పూర్తి చేశారు. నా పేరు విజయలక్ష్మి. తిని మా బాబు తను కొంచెం ఫోర్సెప్స్ ప్రాబ్లం వలన చిన్నప్పటి నుంచి ఫిట్స్ వచ్చి మైల్డ్ మెంటల్లీగా ప్రాబ్లం ఉంది. అయినా సరే రెగ్యులర్ స్కూల్లో ఎవరు జాయిన్ చేసుకోకపోవడంతో తను అడ్జస్ట్ కాకపోవడంతో 10 years నుంచి మళ్ళీ 2nd class నుంచి 14 years వచ్చేసరికి 5th class వరకు చదివించాను. సుచిత్ర మేడం తెలిసింది, బాబు ఇలా ఉన్నాడని నాకు ఫోన్ చేశారు. మీ బాబుకి మేము సపోర్ట్ చేస్తాం, తీసుకొని రండి అంటే తీసుకొచ్చాను. ఆ సంవత్సరమే ఓపెన్ 10th కట్టించాను. ఓపెన్ 10thలో 10th పాస్ అయ్యాడు. తర్వాత రెగ్యులర్ కాలేజీలో వాడు సీట్ ఇచ్చారు. బీవీకే కాలేజీలో ఇంటర్మీడియట్ అయ్యింది, 1st class మార్కులే వచ్చినాయి. బుల్లయ్య కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు. తను ఇన్స్టిట్యూట్కి రావడం 10th అదే అవ్వడం అప్పటి నుంచి మేడం కూడా బాగా సపోర్ట్గా ఉన్నారు. 10th ఇంటర్ కోవిడ్ టైంలో ఇంటర్ కూడా అయ్యింది. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయ్యిందండి. డిగ్రీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఏ గ్రూప్? బిఏ. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 1st class వచ్చింది. మరి నెక్స్ట్ ఏం చదువుదాం అనుకుంటున్నారు? జాబ్ సెర్చింగ్లో ఉంది. జాబ్ చేస్తారా? ఏ ఫీల్డ్లో చేస్తారు? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. సుచిత్ర దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా ఆమె సేవా కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళు కూడా సుచిత్ర మేడం లాగా సేవ చేస్తా అని చెప్తున్నారు. మేడం అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. అన్నిటికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అన్నీ చెప్పుకునే వాళ్ళం. మేడం నాకైతే నా 10th నుంచి డిగ్రీ వరకు చదివించారు. బుక్స్ కానీ గ్రోసరీస్ కానీ ఏవైనా ఒక ఫ్యామిలీ మెంబర్గా అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం మేడంకి. నాకంటూ ఒక డ్రీమ్ ఉన్నది, అది మేడం చాలాసార్లు చెప్పాను. నేను మంచి పొజిషన్లో ఉంటే ఇలాంటి పిల్లల్ని ఒక 5గురినైనా దత్తత తీసుకొని వాళ్ళకంటూ ఒక చదువు విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ హెల్ప్ చేస్తానని ఎప్పుడో మేడం కూడా నేను చెప్పాను. అది ఎప్పటికైనా చేస్తాను, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పటికైనా చేస్తాను. కానీ నేటి సమాజంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలలు వాళ్లను మనుషులుగా గుర్తించకుండా హేళన చేస్తున్నాయి. కనీస విద్యను కూడా అందనివ్వకుండా చేస్తున్నారు. దివ్యాంగులకు ఉద్యోగాల దగ్గర కూడా వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. యాక్చువల్గా నాకు ఫాదర్ లేడు. నా 50 years అప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు, చనిపోయాడు. సింగిల్ మదర్తో చాలా కష్టంగా ఉంటుంది ఏ మదర్కైనా. అలాగే నాలాంటి ఒక ఆడపిల్లని పెంచాలంటే ఇంకా కష్టం, నాలాంటి అమ్మాయిని పెంచాలంటే ఇంకా కష్టం. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిచ్ పీపులే, కానీ మమ్మల్ని కొంచెం చూడరు. నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నన్ను స్కూల్కి కూడా పంపించలేదు. నేను ఇలా ఎక్కడ పడిపోతానని పంపించలేదు. అక్కడక్కడ ట్యూషన్స్ చదువుకొని నేనే ఇంప్రూవ్ అయ్యాను. నేను ప్రజెంట్ ఇంటర్ కంప్లీట్, ఇప్పుడు బిఏ సెకండ్ ఇయర్ మొన్నే కంప్లీట్ అయింది, ఇప్పుడు 3rd year. ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా చిన్న జాబు. ఎందుకంటే నేను నా 10th ఇంటర్ అయ్యాక గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నారు ఇలా జాబ్ మేళా అని, జాబ్లు ఇస్తాం రండి అని.
అలా నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. మరి ఎవరైనా సపోర్ట్ చేశారా? లేదు, ఎవరైనా చూస్తారు, మళ్ళీ పిలుస్తాం, మళ్ళీ ఫోన్ చేస్తామంటారు కానీ ఫోన్ రాదు. మేము కూడా హోప్ పెట్టుకుంటా వస్తారేమో అని, కానీ రాదు. మరి ఆ జాబ్ వేళ ఎందుకు పెడతారో గవర్నమెంట్ నాకు తెలీదు. చిత్ర మేడం గారు ఇలా నీకు టాలెంట్ ఉందమ్మా, నువ్వు రాయలేవంటే మెచ్యూరిటీ బాగానే ఉంది కదా, మనం ఒక ఎన్జిఓ లాగా మనమే పెట్టుకొని ఎంప్లాయీస్ని పెట్టి మనమే జీతాలు ఇద్దాం. ఏముంది అంటే ఇలా జూట్ బ్యాగ్ మీరే చేశారా? అంటే నేను చెప్తే వాళ్ళు కుడతారు, ఎంప్లాయీస్ వచ్చి కుడతారు. సుహాసిని అని కొత్తగా పెట్టాము మేము, 5 months అవుతుంది. ఇలా స్టైలిష్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, జూట్తో బాటర్ బ్యాగ్, క్యారీ బ్యాగ్, ఇలాగా ఒక థీమ్ అనేది ఏర్పడే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఒక కొత్త వివక్షత, అంటే చెప్పాలంటే ఒక బిగ్ క్రైమ్ చేస్తున్నారు స్కూల్ అడ్మినిస్ట్రేషన్. 9th standard వరకు వాళ్ళకి ఫీజుల మీద ఆశపడో లేకపోతే స్ట్రెంత్ మీద ఆశపడో స్కూల్లో ఆ పిల్లల నుంచి 10వ తరగతికి వచ్చేసరికి వాళ్ళకి 10వ తరగతి 100% రిజల్ట్ పెద్ద బ్యానర్లు వేసుకోవాలని చెప్పి ఈ పిల్లల్ని అక్కడ డ్రాప్అవుట్ చేస్తున్నారు. అక్కడ డ్రాప్అవుట్ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లల్ని తిప్పి ఇంకా వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. 9వ తరగతి వరకు నార్మల్ పిల్లలతో ఉండి చదువుకున్న పిల్లడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రిన్సిపల్స్ చెప్తున్నారు ఈ విషయం. లాస్ట్ ఇయర్ అలాగే మాకు ఒక మంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఆ కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబుల్ వెల్ఫేర్కి మేము లెటర్ రాస్తే డిప్యూటీ కలెక్టర్ గారు లెటర్ పంపించి డిఓ ఆఫీస్కి ఈ చైల్డ్ ఈ ఇయర్ 10th standard కంప్లీట్ చేశాడు. జానకిరామ్ ఈ సంవత్సరం 10వ తరగతి 3rd డివిజన్లో పాస్ అయ్యాడు. మదర్ ఆ విషయం తీసుకొని వచ్చి ఫైట్ చేయగలిస్తే రాగలదు. సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేరెంట్ వచ్చారు మా దగ్గరికి. ఇప్పుడు ఆ పేరెంట్ ఈరోజే కంప్లైంట్ తీసుకొని వచ్చారు. నేను ఆ వాయిస్ మెయిల్ ఆ స్కూల్లో టీచరు మదర్ ఇద్దరికి మధ్యన వాదనలో విన్నాను. ఆమె ఏం చెప్తుందంటే ఇలాంటి పిల్లల్ని చదువుకోవడానికి వీల్లేదు, మీరు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి. నా వరకు నేను చేస్తున్నా దానికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే ఇంకా ఎంతో మంది దివ్యాంగులకు విద్య శిక్షణ నైపుణ్యాలను అందించగలను అని ఆమె చెబుతున్నారు. సమాజం ఏం ఆలోచిస్తుంది అని అంటే స్పెషల్లీ ఏబుల్ ఉన్నారంటే వాళ్ళు అంటే మీకు చెప్పాను కదా, దివ్యాంగ చైల్డ్ అంటే ఒక కులానికి సంబంధించి చెందిన వాళ్ళు. అంటే ఆ కులానికి ఏదో ఒక గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది అని అంటే గవర్నమెంట్ పెన్షన్ ఎవరికి ఇస్తుందంటే తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి కారు ఉన్నది అనుకోండి, వాళ్ళకి పెన్షన్ ఎవరు? అన్నకు కారు ఉంది, అన్నయ్యలు ఉద్యోగం చేస్తున్నాడు, అన్నకు సొంత ఇల్లు ఉంది, వాడికి ఉందా? అక్కడ పెన్షన్ ఇస్తున్నారు అని అంటే తన వైకల్యం ఏదైతే దేవుడు ఇవ్వలేదో దానికి సంబంధించి ఇస్తున్నారు. సో ఆ చైల్డ్కి ఏది కావాలి అనేది చైల్డ్ తాలూకా ఆ డిజబిలిటీని ఆ చైల్డ్ని చూడండి, ఆ ఫ్యామిలీని కాదు. అలాంటప్పుడు ఒక చైల్డ్కి సపరేట్ రేషన్ కార్డు ఇచ్చేయండి. అప్పుడు వీడు బతుకున్నాడు, వీడు నిజంగా ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ రేషన్ కార్డు క్లోజ్ అయిపోతుంది. అలాగే మనకి ప్రభుత్వం ఏం చెప్తుంది, 18 ఏళ్ళు దాటారంటే లీగల్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ తీసుకోండి. మీ తదనంతరం మీ చైల్డ్ని ఎవరికి ఇస్తున్నారు? అసలు ఈ అవేర్నెస్ ఎక్కడ చేయగలుగుతున్నారండి? మన ఎన్జిఓస్లో మన దగ్గర చదువుతున్నారు, లేకపోతే మనం ఇలాగ మీ ద్వారా ఈ మీడియా ద్వారా చెప్తున్నామని. 18 ఏళ్ళు దాటిన దివ్యాంగ పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు, మానసిక దివ్యాంగ పిల్లలు ముఖ్యంగా. తర్వాత మల్టిపుల్ డిజబిలిటీ, ఒకటి కానీ ఎక్కువ కానీ అంగవైకల్యం ఉన్నది అని అంటే మల్టిపుల్ డిజబిలిటీ. వీళ్ళకి నేషనల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో స్కీమ్స్ అందుతున్నాయి. నిరామయ ఉంది, అలాగే లీగల్ గార్డియన్షిప్ ఉన్నది. వాళ్ళ పేరు మీద తల్లి తండ్రి ఏదో కొంచెం చూచుతారు, అది వాడుతున్నారో లేదో డిస్ట్రిక్ట్ కలెక్టరే ఒక గార్జియన్గా ఉంటున్నారు. సో అలాంటి యాక్టివిటీస్ని ముందుకు తీసుకొని వచ్చి ప్రోత్సహించాలి అని. ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ద్వారా కొంతమంది వికలాంగులకైతే విద్యనైతే అందించగలుగుతున్నాం, కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా రావడం లేదు, పింఛన్లు రావడం లేదు, ఎటువంటి సపోర్ట్ కూడా అందడం లేదని చెప్పి వాళ్ళైతే వాపోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, VBC ఆన్ టీవీ.